శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి గురుగ్రహం యొక్క జన్మ వృత్తాంతం, ఆ తర్వాత చరిత్ర వైభవం వినాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున గురుగ్రహం యొక్క జనన వృత్తాంతంలో రెండో భాగాన్ని చెప్పుకోబోతున్నాం. మొదటి భాగంలో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అంగిరసుడికి శ్రద్ధకి పుత్రుడుగా పుట్టాడు బృహస్పతి. ఆ కథ మనం చెప్పుకున్నాం. వివాహానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అలాగే ఇంద్రుడు వచ్చి దేవగురువుగా ఉండాలి అని కోరడం. సుముహూర్తాన్ని అంగిరసుల వారే నిర్ణయించాడు. ఆ విధంగా అంగిరస మహర్షి నిర్ణయించినటువంటి శుభముహూర్తంలో దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ పాల్గొన్నారు. అత్యంత సుందరంగా నిర్మాణం చేయబడినటువంటి ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకి బృహస్పతి విద్యాబోధన మొదలుపెట్టాడు. కోరుకున్నది అదేగా. ఆయన ఒక మంచి గురుకులం కావాలన్నాడుగా. ఆశ్రమంలో నివసిస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్ళి అక్కడ కూడా తన యొక్క విధుల్ని నిర్వహిస్తూ ఉన్నాడు బృహస్పతి. ఒకనాడు ఇంద్రుడు బృహస్పతిని వెంట పెట్టుకొని సత్యలోకం వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బృహస్పతిని దేవతల యొక్క గురువుగా బ్రహ్మదేవుడికి పరిచయం చేశాడు. బృహస్పతి బ్రహ్మదేవుడికి మనవడే. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి అంగిరసుడి యొక్క కొడుకు కదా. ఓ బ్రహ్మదేవా, మా గురుదేవులు వివాహం చెయ్యాలి అనేటువంటి ఆలోచన వారి యొక్క జననీ జనకులు వ్యక్తపరిచారు. కాబట్టి మీ మనవడికి తగినటువంటి స్త్రీరత్నాన్ని మీరే సూచించాలి అని ఇంద్రుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ తన 8 కళ్ళతోటి బృహస్పతిని తదేకంగా చూశాడు. చక్కటి దేహ సౌందర్యం ఉంది బృహస్పతికి, మంచి వర్చస్సు ఉంది. ఓ, ఇటువంటి వాడికి తగినటువంటి అందగత్తె లభించాలి అంటూ బ్రహ్మదేవుడు అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు బృహస్పతి ఆశ్చర్యంగా బ్రహ్మదేవుడి వైపే చూస్తూ ఉన్నారు. కాసేపటికి బ్రహ్మదేవుడు 8 కళ్ళు తెరిచి బృహస్పతి వైపు చూశాడు. నాయనా, తారా అనేటువంటి ఒక యవ్వనవతి తగిన భర్త కోసం తపస్సు చేస్తోంది. ఆమె జగదేక సుందరి. కాలమే మీ ఇద్దరిని కలుపుతుంది. ఆ తారని ధర్మపత్నిగా స్వీకరించు అని బ్రహ్మ అనుశాసించాడు. సరే, దేవేంద్రుడు బృహస్పతి సెలవు తీసుకొని దేవలోకానికి వచ్చేశారు.
ఒక రోజున బ్రహ్మదేవుడు తారాదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. హఠాత్తుగా తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి తార తెల్ల రేకుల్లో దాగినటువంటి ఎర్ర తామర పువ్వులాగా మెరిసిపోతుంది. తార సర్వస్వము పద్మమయంగా కనిపిస్తోంది బ్రహ్మదేవుడి యొక్క చూపులకి. ముఖం పద్మం, రెప్పలు మూసినటువంటి విశాలమైనటువంటి నయనాలు పద్మపత్రాల్లాగా ఉన్నాయి. చేతులు నాజూకైనటువంటి పద్మ నాళాల్లాగా ఉన్నాయి. అరచేతులు పద్మపత్రాల్లాగా ఉన్నాయి. ఆహా, ఈ తారది ఎంతటి గొప్ప సౌందర్యం! 8 కళ్ళతోనూ చూడాలనిపిస్తోంది నాకు అనుకున్నాడు బ్రహ్మ. తారా అని పిలిచాడు బ్రహ్మ. వెంటనే స్పందించినటువంటి తార యొక్క 2 చేతులు పైకి లేచినాయి. నమస్కార స్థితిలోకి వచ్చేసినాయి. తార తన విశాల నేత్రాలు ఆశ్చర్యంతో ఆనందంతో బ్రహ్మదేవుడిని చూసింది. బ్రహ్మదేవా, నన్ను అనుగ్రహించడానికి వచ్చారా అని ఆనందం వ్యక్తపరిచింది. అమ్మా, నీవు తగిన వరుడు కోసం తపస్సు చేస్తున్నావని నాకు తెలుసు. స్ఫురద్రూపి కుశాగ్రబుద్ధి అయినటువంటి ఒక యువకుడు నీకు భర్త కాబోతున్నాడు అనగానే, ఎవరు స్వామి అని అడిగింది. అతని పేరు బృహస్పతి, అంగిరస మహర్షి యొక్క కుమారుడు, నాకు మనవడు. దేవతల గురువుగా విశిష్టమైన పదవిలో ఉన్నాడు. అచిరకాలంలోనే ఆ బృహస్పతి నీకు తారసిల్లుతాడు. ఆ సుందరుణ్ణి భర్తగా స్వీకరించు అనగానే, ఆజ్ఞ బ్రహ్మదేవ అన్నది నమస్కారం చేస్తూ తార. బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం, ఆనందం మాత్రం ద్విముఖం. కళ్యాణం వస్తూ అని దీవించి మరి కాసేపు ఆమె యొక్క అలౌకిక సౌందర్యాన్ని వీక్షించి బ్రహ్మ అంతర్ధానం అయిపోయినాడు. తపస్సు ఫలించినటువంటి ఆనందం తార యొక్క ముఖమండలం మీద అద్భుతంగా ప్రత్యక్షమవుతోంది. తార లేచి ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసింది. అంటే యజ్ఞం పూర్తయిన తర్వాత అవభృత స్నానం చేసిందా అన్నట్టుగా ఉంది తార. తార ఒక్కసారిగా నీళ్లలో మునిగింది. క్షణంలో ఆమె మొహం నీటిపైన ప్రత్యక్షమైంది. కొలనులో ఉన్న తామర పువ్వులను వెక్కిరిస్తున్నటువంటి ఒక ముద్దు తామరలాగా ఆమె ముఖం కనపడుతుంది. అంత సౌందర్య రాశి తార. రోజులు గడుస్తున్నాయి. కాబోయే ప్రాణేశ్వరుడి కోసం తార తనకు తెలియకుండానే అన్వేషణ కొనసాగిస్తోంది. బ్రహ్మవాక్కు ఆమెకు కూడా చెప్పాడు కాబట్టి అందమైన ప్రకృతిలో ఆకర్షణీయమైన ఒక స్థలంలో తార అదే పనిగా విహారం చేస్తోంది. ఒకరోజు తనతో తారను కలిపే కాలం ఎప్పుడు వస్తుందో అని లోపల అనుకుంటూనే ఉన్నాడు బృహస్పతి. ఆశ్రమంలో శిష్యులు కిందటి రోజు బోధించినటువంటి వేదపాఠాన్ని వల్లెవేస్తున్నారు. అనుష్ఠాన కార్యక్రమం నెరవేర్చుకోవటానికి బృహస్పతి సమీపంలో ఉండే నది వైపు బయలుదేరాడు. నదీ తీరానికి చేరుకున్నాడు బృహస్పతి. ఆగాడు ఒక్కసారిగా. నదిలో నుంచి ఎవరో ఒక స్త్రీ ఒడ్డు వైపుకు అడుగులు వేస్తూ కనపడింది. సచేల స్నానం చేసిన ఆమె ఒలువలలో నుంచి నీరు వయ్యారంగా ఒలికి పడుతోంది. చూడండి, నదులలో కానీ పుణ్యతీర్థాలలో కానీ దిగంబర స్నానాలు పనికిరావు. కడ్రాలు వేసుకొని స్నానాలు చేయటం మగవాళ్ళు చేయకూడదు. సచేల స్నానం చేయాలి.
అలా చేసి వస్తోంది, వయ్యారంగా వస్తోంది. తడిసినటువంటి తెల్లటి వస్త్రాలు ఆమె శరీరాన్ని దాచకుండా ఆమె యొక్క అందాలను బహిర్గతం చేస్తూ ఉన్నాయి. అందుకనే ఇవాళకి మన సినిమా దర్శకులు వానపాటలు ఇవన్నీ పెట్టినప్పుడు తెల్లటి వస్త్రాల్లో చూపిస్తున్నారు హీరోయిన్స్ని. ఇవన్నీ ప్రేరణ మన పురాణాలే, ఎక్కడో కొత్తగా కనిపెట్టినవి కానే కాదు. ఆహా, నీళ్లల్లో ముంచి పైకి లేవనెత్తినటువంటి బంగారపు బొమ్మలాగా ఉన్నదే, ఎవరీమె? నదీమ తల్లె? సముద్రంలోంచి ఎదురుతూ వచ్చినటువంటి మత్స్యకాంత? లేకపోతే సాగరకన్య అని ఆలోచిస్తూ ఉన్నాడు. అసంకల్పితంగానే ఆ సుందరీమణి వైపు అడుగులు వేశాడు బృహస్పతి. బృహస్పతి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఎటువంటి స్త్రీని చూసినా తన మనస్సు జలించలే. కానీ ఇప్పుడు ఈ కాంతామణిని చూడగానే తనలో కలుగుతున్నటువంటి భావావేశానికి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఎవరో తార అని చెప్పాడే, తార కాకుండా ఈ లావణ్యవతి అని ఉంటే ఎంత బాగుండేది అనుకుంటున్నాడు. చూసారా? లేకపోతే ఈ లావణ్యవతే తార అయితే లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆలోచనలతోటి ఉక్కిరి బిక్కిరైపోతూ బృహస్పతి ఆగిపోయాడు. ఆమె కూడా ఆగిపోయింది బృహస్పతిని చూసి. బృహస్పతి పెదవులు మెల్లగా కదిలినాయి. ఆర్య, ముందు ఆమె మాట్లాడింది. ఈయన రెండు పెదవులు కదిలించి మాట్లాడే లోపు ఆమె మాట్లాడుతుంది. ఆర్య, నా పేరు తార. మీకు బృహస్పతి అని దేవగురువు గారు తెలుసా అని అడిగింది. మౌనంగా తెలుసు అన్నట్లుగా పంకించాడు తల. వారు ఎక్కడున్నారో చెప్పండి. కోయిల కంఠంలాగా ఉంది ఆమె గొంతు బృహస్పతికి. ఇక్కడే, మీ సన్నిధిలోనే. మీరేనా? ఆశ్చర్యం, ఆనందం రెండూ కూడా తారాదేవి యొక్క కంఠంలో జంటస్వరాల్లాగా వినిపించింది. తారా అన్నాడు బృహస్పతి ఆమె చేతిని పట్టుకుంటూ. ఆమెను వెంట పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. శ్రద్ధ, అంగిరస మహర్షులకి ఆ తార ఎంతగానో నచ్చింది. అయితే తారని తనంత తాను పరిగ్రహించకుండా తమ అనుమతి కోసం ఆమెను తీసుకొచ్చినటువంటి బృహస్పతిని చూసి అంగిరసుడు, శ్రద్ధ సంతోషపడిపోయారు. ఇవాళ యువతీ యువకులైతే పెళ్లి చేసుకొని ఆ తర్వాత వస్తారు, ఫస్ట్ నైట్లు కూడా పూర్తి చేసుకొని. అలా చేయలే బృహస్పతి. ఇంటికి తెచ్చి తల్లిదండ్రికి చూపించారు. ఆ తరువాత బృహస్పతి తారల యొక్క వివాహానికి ముహూర్తం నిశ్చయించాడు. ఇంద్రాది దేవతలు, నారదుడు, బ్రహ్మమానస పుత్రులు అందరూ కూడా ఈ పెళ్లికి వచ్చేశారు. దేవేంద్రుడి యొక్క ఆధ్వర్యంలో బృహస్పతి యొక్క వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రద్ధ, అంగిరసుడు తారకి బృహస్పతికి వేరువేరుగా గృహస్థ ధర్మాలు, దాంపత్య సూత్రాలు చెప్పారు. ఇద్దరిని కలిపి చెప్పాల, ఎవరికి వాళ్ళకే చెప్పారు. అంటే శ్రద్ధాదేవి కోడలికి చెప్పింది, అంగిరసుడు కొడుక్కు చెప్పారు. దాంపత్య యాత్ర నిరాఘాటంగా సాగించమని, వంశాన్ని సత్సంతానంతో అభివృద్ధి చేయమని ఇద్దరిని దీవించి పంపించారు. తారా బృహస్పతుల యొక్క దాంపత్య జీవితం మొదలైంది. ఈ కథ చెబుతున్నటువంటి నిర్వికల్పానంద స్వామివారు చెబుతూ, గురుగ్రహం అనబడే బృహస్పతి యొక్క జన్మ వృత్తాంతాన్ని మీరు విన్నారు కదా. ఆ బృహస్పతికి సమకాలికుడు, సముడు అయినటువంటి
మరొక మహాత్ముడి గాథ కూడా మీకు చెబుతాను అన్నాడు. అయితే ఈ లోపల ఒక శిష్యుడు లేచి, స్వామి, జన్మ వృత్తాంతం మాత్రమే చెప్పారు, మరి ఆ గురుగ్రహం యొక్క చరిత్ర కూడా మాకు చెప్పండి, మేము వినాలని ఆసక్తితో ఉన్నాము, ఈ చరిత్ర పూర్తిగా విని ఆ తర్వాత శుక్రగ్రహం యొక్క చరిత్ర వింటామా అన్నారు వాళ్ళు. సరే నాయనా. బృహస్పతి యొక్క ఆశ్రమం. ఒకనాడు బృహస్పతి ప్రాతకాల పూజ చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు, స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని. భార్య తార ఆయన దగ్గరకు వచ్చింది. పువ్వుల కోసం వెళ్ళినటువంటి పుంజిక స్థల ఇంకా రాలేదు, మరి ఎక్కడికైనా వెళ్ళిందా తారా అన్నాడు బృహస్పతి. లేదు స్వామి, పువ్వుల కోసమే వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి, నేను నదికి వెళుతున్నాను, స్నానం చేసి మీకోసం మడినీళ్లు తెస్తాను అన్నది. అని చెప్పి భర్త సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది బిందె తీసుకొని. పుంజిక స్థల రాక్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు బృహస్పతి. ఎందుకంటే పూజ చేయాలంటే పూలు కావాలి. అక్కడ పుంజిక స్థల పూల తోటలో నెమ్మదిగా నడుస్తోంది. అప్సరకాంత పుంజిక స్థల. దేవేంద్రుడు ఆమెను ఇక్కడ పరిచారికగా పెట్టాడు బృహస్పతి యొక్క ఆశ్రమంలో. రంగురంగుల పూలు పూచే మొక్కలున్న ఒక చోట ఆగి ఆ చిన్న కొమ్మను వంచి పువ్వులు కోయిపోయింది. ఉన్నట్లుండి ఒక మూల నుండి నవ్వులు ఆమెకు వినపడ్డాయి. పుంజిక స్థల చెయ్యి పువ్వుల్ని ముట్టుకోకుండా ఆగిపోయింది. ఇద్దరు నవ్వులు, స్త్రీ పురుషుల నవ్వులు వినపడ్డాయి. మళ్ళా ఈ ఆశ్రమ వనంలోకి ఎవరొచ్చారు, ఎందుకు ఇట్లా నవ్వుతున్నారు అనుకొని పుంజిక స్థల చప్పుడు చేయకుండా నవ్వులు వినపడుతున్నటువంటి దిక్కు వైపు అడుగులేసింది. ఇప్పుడు నవ్వులు స్పష్టంగా దగ్గరగా వినపడ్డాయి. ఎవరో స్త్రీ ఎవరో గిలిగింతలు పెట్టినట్టు నవ్వుతుంది. ఆగి ఆగి నవ్వుతోంది. పుంజిక స్థల తన ముందు గుబురుగా ఉన్నటువంటి కొమ్మను కిందకు వంచి చూసింది. ఆమె ఎడమ చేతిలోని పూల బుట్ట టక్కున జారి కింద పడింది. పుంజిక స్థల ఒక్కసారిగా ఊపిరి బిగబట్టింది. మరుక్షణమే ఆమె గుండె దడదడా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఎదురుగా పొదరింట్లో ఇద్దరు స్త్రీ పురుషులు, ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగి సరస సల్లాపాల్లో మునిగున్నారు. చూడగానే ఆ జంట ఎవరో అర్థమైపోయింది పుంజిక స్థలకి. గంధర్వ మిథునం. మైథునానందంతో మైమరిచి నవ్వుతున్నటువంటి గంధర్వుల యొక్క జంట. గాలి కదులుతున్నటువంటి పల్చటి వస్త్రాల చాటులో వాళ్ళ శరీరాలు నివురుగప్పిన నిప్పుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. తాంబూలంతో ఎర్రగా మారినటువంటి పెదవులు కనిపిస్తున్నాయి. పుంజిక స్థల తాను వచ్చిన పని మర్చిపోయింది, కాలాన్ని మర్చిపోయింది, స్థలాన్ని మర్చిపోయింది. ఏ ఆనందం తనకు దూరంగా ఉందో, ఏ ఆనందానికి తాను దగ్గర కాలేకపోయిందో ఆ రసానందం తన కళ్ళ ముందు రూపం ధరించి దర్శనమిస్తోంది. పుంజిక స్థల దృష్టిలో అక్కడ గాలి స్తంభించింది. కాదు కాదు, కాలం కూడా స్తంభించింది. సమస్త విశ్వము తన చలనం కోల్పోయి స్తంభించినట్టుగా అనిపించింది. భాగవతంలో అజామిళోపాఖ్యానం కూడా ఇలాంటి కథే. అజామిళుడు మంచి వ్రతనిష్ఠుడు, వేదాధ్యయన సంపన్నుడు. అటువంటి వాడు అడవికి వెళ్ళి ఒక ఆటవిక స్త్రీ మరొక పురుషుడితో కలిసి ఉండడం చూసి మనస్సు చెలించిపోయింది. భ్రష్టుడైపోయాడు. ఇక్కడ కూడా పుంజిక స్థల
అదే పరిస్థితిలో ఉన్నది. విధి చాలా బలవత్తరంగా ఉంటుందండి, ఎవరిని విడిచిపెట్టదు. ఈ పుంజగస్థల శాపం పొందింది కాబట్టి ఆ తరువాత అంజనాదేవిగా రావడం జరిగింది, మనకు ఆంజనేయ స్వామిని ప్రసాదించింది. అంటే ప్రతి అంశం వెనకాల భగవంతుడి యొక్క ప్రణాళిక ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మనం ఏనాడూ మర్చిపోకూడదు. ఆ తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చే ప్రవచనాలన్నీ వింటూ ఉండండి, మీ బంధుమిత్రులకి షేర్ చేస్తూ ఉండండి, నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేయండి, మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి ఛానల్కి. మీ కామెంట్ కూడా పెట్టండి, దానివల్ల చెప్పే నాకు, చెప్పించే అక్కునూరి వారికి ఒక అవగాహన వస్తుంది, ఎలాంటి అంశాలు ఇంకా పెట్టాలి ఏమిటి అనేది అని మీతో సవినీయంగా మనవి చేసుకుంటూ, నవగ్రహ దేవతలందరూ మనల్ని అనుగ్రహించాలని మరొక్కసారి ప్రార్థన చేస్తూ, స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి, ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.